లో ఉండడం అంటే డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అయితే నా విషయంలో దేవుడు చాలా మేలులు చేశాడు. ఈ విషయంలో ఒక పాపని మళ్ళీ 2 నెలల తర్వాత నేను ఇంటికి కూడా తీసుకెళ్ళేవాడిని. అయితే ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్ళాలి మీరు అయితేని అని చెప్పి అన్నారు. అయితే అప్పుడు ఆక్సిజన్ రెడీ చేసుకుని డిశ్చార్జ్ చేశారండి. రేపు డిశ్చార్జ్ చేస్తారనిపించుకొని ఈరోజు ఆక్సిజన్ తీసి మామూలుగా చూసారండి మా వాళ్ళు. అయితే బాగానే ఉంది, బాగానే కొట్టుకుంటుందని వీడియో తీశారు. బాగానే శ్వాస పీల్చుకుంటుంది, పర్లేదు మీరు ఆక్సిజన్ పర్లేదని చెప్పేసి అలాగా 2 రోజులు ఉండి మూడో రోజుని ఇలా ఆక్సిజన్ పెట్టాలి అన్నప్పుడు చాలా బాధపడ్డాము. ఎన్ని రోజులు ఉన్నాము, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఆక్సిజన్ తోటి ఎన్ని కష్టాలు పడాలో అన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా అని దేవుడిని అలాగే అడుగుచున్నాం. మా కుటుంబం వాళ్ళు అందరూ ప్రేయర్ రిక్వెస్ట్ అలాగే సంఘం తరపు నుంచి అందరూ చేశారండి. అయితే వాళ్ళు ప్రేయర్ వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి దేవుని కృప చూపించాడు. అయితే క్షేమంగా 2 నెలలు పూర్తయిన తర్వాత గృహానికి తీసుకెళ్ళామండి. దేవుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ అద్భుత కార్యాలు మా కుటుంబంలో చేశారండి. అప్పటికి ఆ 2 నెలల తర్వాత ఇంకొక 2 నెలల్లో వెయిట్ రాలేదు కదా అని చెప్పి ఎవరిని రానివ్వకుండా 2 నెలలు కాచి కాపాడారండి దేవుని కృపను బట్టి. అయితే వాళ్ళు వెయిట్ పెరిగిన తర్వాత డాక్టర్ చెకప్కి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నారమ్మా, 7 నెలలు పుట్టిన తర్వాత 2 నెలలు హాస్పిటల్లో ఉన్న పిల్లలు లేరు. అయితే 4 నెలలు అయిన తర్వాత అవి ఒక మాట చెప్పారండి. టెస్టులు అన్నీ చేశారు. 6 నెలల వరకు టెస్టులు చేశారు. అన్ని దేవుని కృపను బట్టి టెస్టులు అన్నీ బాగానే పాస్ అయ్యారండి. దేవుని కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంకా నాకు విషయంలో ఇలాంటి దేవుడు ఎన్నో మేలు చేశాడు. నేను ఇజ్రాయెల్ వచ్చి 9 సంవత్సరాలు అయిందండి. అయితే నా కజిన్ కూడా ఈ సంవత్సరం ఈ దేశంలో పని చేసుకోవడం కృప చూపించాడు. అలాగే మీరు విస్పా ప్రేయర్ టవర్ నేను అడిగానండి. ఇలాగ సిమోన్ గారికి చెప్పాను, ఇలాగ నా కూతురు కోసం మీరు ప్రార్థన చేయండి, మీ విస్పా ప్రేయర్ టవర్లో మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పండి అని చెప్పినప్పుడు చాలాసార్లు ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడ ప్రేయర్ టవర్లో నేను అయితే రాను, కానీ నా కోసం కూడా ప్రేయర్ టవర్లో చేశారండి. తర్వాత నేను ప్రేయర్ టవర్కి రావడం స్టార్ట్ చేశాను. అయితే సీమన్ గారి వల్ల నాకు ఇలాగ బాధ కలిగింది. ఇలా వచ్చే నాకు ప్రాబ్లం వల్ల అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ప్రార్థన చేసుకుని వెళ్ళడం, అలాగే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా చెప్పడం, అలా కూడా ప్రేయర్ చేయడం, అలాగే నా విషయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. చక్కని రీతిలో మరి సాక్ష్యాలని తెలియజేసిన దయామణి గారికి, అలాగే దీపాటి రమేష్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని, భోజనాలు సిద్ధపరిచి టిఫిన్లు సిద్ధపరచడం అంటే వారు మరి దేవుని కొరకు ఈ పని చేసినందుకు దేవుడు వారిని దీవించినగాక. అలాగే వారి ఇరువురి మరి మే నెలలో దయామణి గారు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నారు వారి ప్రయాణం కొరకు. అలాగే దీపాటి రమేష్ గారి పిల్లల కొరకు, వారి ఆరోగ్యం కొరకు. నెక్స్ట్ మంత్ బర్త్డే అంటండి పిల్లలిద్దరిది. వారి మరి దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేయలాగిన, అలాగే మరి రమేష్ గారు పని కొరకు వారి సంపూర్ణ కుటుంబాల కొరకు ప్రార్థించవలసిందిగా చవాకుల బెన్ని గారికి సమయాన్ని ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దానికంటే ముందు ఒక 2 మాటలు నేను చెప్పాలి. మనము బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలంటే ఫస్ట్ కూడా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మనకి ఏం చెప్తారు? డిసిప్లిన్ నేర్పుతారు ముందు పిల్లలకి, క్రమశిక్షణ. ఎందుకు? క్రమశిక్షణ లేకపోతే అక్రమంగా తయారవుతారు పిల్లలు. కాబట్టి మొక్కే వంగంది మోనే వంగనే అని మనకు సామెత ఉంది. కాబట్టి చిన్న వయసు నుంచి ఏం చేస్తారంటే క్రమశిక్షణ నేర్పుతారు. కానీ క్రైస్తవులమైన మనము సంఘాల్లో మాత్రం అస్సలు క్రమశిక్షణ పాటించాం. ఎందుకని అంటున్నాను ఈ మాట, మీకు అర్థమైంది? అసలు ప్రార్థన అంటే ఒకరు 2 3 కళ్ళు మూసుకుంటున్నారు అంతే, కనవాళ్ళందరూ మామూలుగా చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకున్నారో లేదో చూడటం కోసం నేను కళ్ళు తెరిచాను. పాట పాడితే చప్పలు కొట్టరు, చేతులు అలిగిపోతాయని చెప్పి
మరి దైవజనులు దేవుని స్తుతించమంటే తిరిగి ప్రతిగా మనం దేవుణ్ణి స్తుతించము. మరి క్రమం లేకుండా మనము దేవుని సన్నిధిలో మంచి మంచి మేలులు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటాం? క్రమం ఉండాలా వద్దా? అవునా? లోక సంబంధమైన దాంట్లోనే మనం చాలా క్రమంగా డిసిప్లిన్గా ఉంటాం కదా. అటువంటిది మరి సర్వ సృష్టిని సృష్టించి మనల్ని ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్న దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంత క్రమంగా ఉండాలా వద్దా? నేను కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాను. ఎవరైతే కళ్ళు మూసుకోలేదో వాళ్ళ గురించి ఆఖరిని చెప్తాను, వాళ్ళ పేరు. అది సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఇదిగోదండి ప్రభా, మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి ప్రభా, మిస్పా ప్రేయర్ టవర్ని తండ్రి ప్రభా నానాటికి దీవించి అభివృద్ధి పరుస్తూ అనేక మంది ఆత్మీయంగాను అలాగే నీ సన్నిధిలో అనేకమైన మేలులు పొందుకోవడానికి గాను ఒక ముఖ్యమైన సాధనంగా మిస్పా ప్రార్థనా శిబిరాన్ని వాడుకుంటున్న దాన్ని బట్టి నీకు వందనాలు. నడిపిస్తున్న నాయకుల్ని దీవించండి, నడిపిస్తున్న కాపరులను దీవించండి, అలాగే నేను వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రమంగా ఏ విధమైన అక్రమం లేకుండా మరి ప్రార్థనా శిబిరము నానాటికి తండ్రి ప్రభావ మా జీవితాలు అనేకమైన అద్భుతాలు పొందుకోవటానికి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో మేము ముందుకు నడవటానికి మంచి సాధనంగా ఉండటానికి కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన ఎరిగినవాడు తండ్రి. ఏ అవసరతలు అయితే నీ బిడ్డకు ఉన్నాయో తండ్రి ప్రభా, ప్రతి దాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, సహోదరి తండ్రి, మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి కడుపు నిండా ఆహారం పెట్టాలని చెప్పి ఆహారాన్ని స్పాన్సర్ చేశారు. అయినా ఆమె జీవితంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి సంఘం ఎదుట సాక్ష్యంగా పంచుకుని, దేవుడు నా విషయంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, ఏదైతే నేను నమ్మానో, ఏదైతే నేను ఆశించానో అది ప్రతిదీ కూడా దేవుడు నా జీవితంలో చేశాడని చెప్పి నాయనా నీ నామాన్ని నిన్ను మహిమపరిచింది. అందును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, అనేకమైన ఆలోచనలతో ఆ బిడ్డ ఉంటామన్నారు తండ్రి. ఇంకా తండ్రి ప్రభా, నా దేవుడు నాకు చేశాడు అని చెప్పి తండ్రి ప్రభా ఇంకా గొప్ప సాక్షిగా నీ సన్నిధిలో ఆ బిడ్డని నిలబెట్టుకోమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మే నెలలో ఇంటికి వెళ్ళాలని తలస్తూ ఉన్నారు. నేను ప్రయాణం అంతట్లో మీరు తోడు సహాయం దయచేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభా ఏ విధమైన ఆటంకము కలగకుండా తండ్రి ప్రభా అన్ని సాఫీగా జరగడానికి ఆ బిడ్డకి దయచేయండి. ఇంటికి వెళ్ళి తండ్రి ప్రభా కుటుంబీకులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి నాయన సంతోషించి ఆనందించి మరలా క్షేమకరంగా తండ్రి ప్రభు యొక్క దేశానికి వచ్చి నీ సన్నిధిలో మరొకసారి సాక్షిగా నిలబడేంత వరకు కూడా నీ కృపా బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుతా ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, రమేష్ విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డ తండ్రి ప్రభా ఎంతగానో ఆశించాడు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అలాగే నేను తండ్రి ప్రభా కుమారులు ఆయన ఇచ్చు స్వాచ్యం అని చెప్పి నువ్వు వాక్యం ద్వారా మాకు తెలిపిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ బిడ్డ విషయంలోనూ ఆ బిడ్డ భార్య విషయంలోనూ మీరు చేసిన దాన్ని బట్టి నాయన తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన తండ్రి ప్రభా ఇద్దరు పాపలను ఇచ్చావు తండ్రి. నైనా వారి యొక్క దాంపత్య జీవితాన్ని తండ్రి ప్రభా సంపూర్ణపరిచావని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్న సమయంలో తండ్రి ప్రభా అపవాది తండ్రి ప్రభా వాళ్ళని తండ్రి ప్రభా నీ నుండి దూరం చేయాలనే ఆలోచనతోటి నైనా కొంతవరకు తండ్రి ప్రభా వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ కేవలం నీ యొక్క శక్తి, నీ యొక్క ప్రేమ నైనా బిడ్డల్ని కాపాడి తండ్రి ప్రభా ఈరోజు వరకు కూడా క్షేమకరంగా ఉంచారు. బిడ్డ బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగోనే తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉండగా తండ్రి ప్రభా ఎంతో వేదన పడ్డానని చెప్పి ఆ బిడ్డ తెలియజేశాడు. ఎంతో ఆవేదన వాళ్ళు అనుభవించారు తండ్రి. దానికి రెట్టింపైన ఆనందాన్ని నీవు ఈరోజు వాళ్ళకి ఇచ్చావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగోనే తండ్రి ప్రభా మరికొద్ది రోజుల్లో తండ్రి ప్రభా వాళ్ళకి తండ్రి ప్రభా మరొక నూతన దయా కిరీటాన్ని మీరు ధరింపజేయబోతున్నారు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. బిడ్డల తండ్రి ప్రభా నానాటికి నాయన తండ్రి ప్రభా మనుషుల దయందును, దేవుని దయందును నాయన తండ్రి ప్రభా ఎదగటానికి తండ్రి ప్రభా జీవించడానికి బిడ్డలకి కృప చూపించండి. నాయన తండ్రి ప్రభా నీ యొక్క దేవదూతలను తండ్రి ప్రభా బిడ్డల చుట్టూ కావలు ఉంచండి. వారు తినే ఆహారంలోను, తాగే పానీయంలోను, నడిచే నడకలోను ప్రతి దాంట్లోనూ కూడా నీ యొక్క కాపుదల బిడ్డతో ఉంచి తండ్రి ప్రభా బిడ్డలను కాపాడమని అడుగుతూ ఉన్నాం. నాయన తండ్రి ప్రభా బిడ్డ ఇక్కడ నన్ను కష్టించి పని చేసుకుంటా ఉన్నాడు. నాయన తండ్రి ప్రభా బిడ్డ పని విషయంలో తండ్రి ప్రభా తోడు సహాయం దయచేయండి. వేజా విషయంలో సహాయం చేయండి. నాయన తండ్రి ప్రభా నీ సన్నిధికి నాయన తండ్రి ప్రభా దూరంగా జీవించినప్పటికీ తండ్రి ప్రభా కేవలం నీ యొక్క కార్యాల ద్వారా తండ్రి ప్రభా నీవు చేసిన మేలుల ద్వారా తండ్రి ప్రభా బిడ్డ ధైర్యంగా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు. దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డని మంచి మార్గంలో నడిపించిన దైవజనులకి నాయన తండ్రి ప్రభా నాయన మంచి ఆలోచన ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ప్రభా అనేక మంది తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబడలేక, నీ సన్నిధికి రాలేక తండ్రి ప్రభా భయముతోటి, పిరికితనంతో తండ్రి ప్రభా నీ సన్నిధికి దూరంగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా వారి జీవితాల్లో కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేసే ఉంటారు తండ్రి ప్రభా. ఏదో ఒక రోజు తండ్రి ప్రభా
ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబడటానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ఇదిగో నేను తండ్రి ప్రభు జరగనైనా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నీ తోడు సహాయం దయచేయండి. నాయన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన తండ్రి ప్రభు కార్యక్రమాన్ని మేము ముగించుకుని తండ్రి ప్రభు గృహాలకు చేరేంత వరకు కూడా నీ కృప సన్నిధి మాతో ఉంచమని తండ్రి ప్రభా ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచేయమని మా ప్రియ రక్షకుడైన తండ్రి ప్రభా యేసుక్రీస్తు వారి పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో సహకరించిన బిన్ని గారికి ప్రత్యేకమైన వందనాలు మిస్పా ప్రార్థనా సహవాసం తరపున తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిన ఎవరు ఉన్నారండి? ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఈ సమయంలో ఎవరైనా ఉంటే తర్వాత చెప్తారు. కానీ ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట సిస్టర్ రత్నకుమారి గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి